హలో ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే 7 o'clock అవుతుంది. ఇప్పుడైతే లేచి బయలుదేరాను. మంచు చూడండి ఇప్పుడు కూడా. సో ఇలాగే ఒక 9 గంటల వరకు అయితే ఇలాగే పడుతూ ఉంటుంది అనమాట మంచు అయితే. సో కొద్దిగా చూసుకొని వెళ్తూ ఉండాలన్నమాట. ఓసారి అయితే ఎక్కువగా వచ్చేస్తుంది, ఇప్పుడైతే నార్మల్గా ఉందన్నమాట, అక్కడెక్కడో కనిపిస్తుంది. సో ఓసారి అయితే ఎక్కువైపోతుంది అనమాట. సో ఇట్లా నిద్ర వచ్చినప్పుడు ఆపుకునేసి ఆరాంగా రెస్ట్ తీసుకొని వెళ్తే మేలు, లేదంటే ఊరినే ప్రాబ్లమ్స్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ లోపల టైర్లో గాలి కొద్దిగా తగ్గింది, గాలి పట్టించుకోవాలా. చూద్దాం, ఎక్కడన్నా చాయ్ కాపీ అక్కడే టైర్లకి గాలి చెక్ చేయించుకొని గ్రీస్ కొట్టించుకొని వెళ్దాం. చూడండి ఇదే పరిస్థితి. చూస్తున్నారు కదా, కేసు ముందు వెహికల్కి రెడ్ లైట్లు కానీ ఏదన్నా ఉంటేనే, లేదంటే కన్నా కష్టం, ఏం కనిపించదు. చూడండి ట్రాక్టర్, అసలు ట్రాక్టర్ పోతుందనేదే తెలియదు ఆడ. ఇట్లుంటే ఏమప్పా జర్నీ అయ్యేది. సో గాయ్స్, ఇదైతే ఇంకా చాలా ఘోరము అసలుకి. చూస్తున్నారు కదా, బ్రిడ్జ్ స్టార్ట్ అయిందని చెప్పేసి మన లారీ అన్న అయితే లెఫ్ట్కి అయితే వచ్చేసాడు. ఇది చాలా డేంజర్ అన్నమాట. వాటి నుంచి క్రాస్ లైన్ అన్న ఇవ్వాలి వీళ్ళు, ఇట్లా అవుట్ సైడ్ పోయే వాళ్ళకి అప్పుడు ఐడియా వస్తుంది. లైన్స్ చూసుకొని పోయే వాళ్ళకి డైరెక్ట్ పోయి వేసినారంటే ఈ స్పీడ్ బ్రేకర్ల దగ్గర దడ 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 అంటుంది అట్లా. బా చూడండి గైస్, ఏం కనిపిస్తుంది. ఏం చేస్తాము, టైంకి పోవాలి బండి, చాలా లేట్ అయిపోయింది. మంచు అంటే మంచు, విపరీతమైన మంచు. గాయస్, బరంపూర్ నుంచి మిర్చి అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి ఫుల్ ఓవర్ టైమింగ్ ఇస్తారనమాట బరంపూర్ నుంచి బెంగళూరు. చూడండి ఎట్లా కొట్టాలో ఏమో, రోడ్డే కనపడడం లేదు. సో పాపం టైంకి పెడతారో పెట్టరో, అంతా రిస్క్లో వాళ్ళు అనమాట. టైమింగు ఏం చేసేది చెప్పండి, తోలక తప్పదు. ఇంత కష్టపడతానే కూడా డ్రైవర్లని అంటారు అనమాట. చూడండి అది మిర్చి లోడ్, అది ఫుల్ టైమింగ్ ఉంటుంది, లేదంటే మొత్తం ఖరాబ్ అయిపోతుంది. చూడండి ఎట్లా వెళ్తున్నాడు, 80 కొడుతున్నాడు. స్పీడ్ కూడా చూపిస్తాను చూడండి, కనిపించిందా? నేను 70లో పోతున్నా, ఆ బండి 80లో పోతుంది. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాడు అప్పుడే. అయ్యో అయ్యో, ఈ ప్రకారం మంచులో చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. అంటే బండ్లు, వెహికల్ ఇంత డిస్టెన్స్లో బండ్లు కనిపించినప్పుడు నిలబెట్టే ఇది ఉండాలన్నమాట. కెపాసిటీ, స్టామినర్, ఎక్స్పీరియన్స్, ఇంకా ఎన్నో ఇంకా చెప్పుకుంటూ పోతే. సో సేఫ్గా వెళ్ళాలనేసి కోరుకుందాము. కొద్దిసేపు ఒక 1 hour అట్లా తోలినారంటే కన్నా మొత్తం ఎండ్ అయితే వచ్చేస్తుంది, ఆరాంగా వెళ్ళిపోతారనమాట. మళ్ళీ డే టైంలో వాంచుతారు. పాత బండ్లు కొద్దిగా 100కు తక్కువగా ఉండబోతాయి ఇవి. మన బండ్లే ఎంత దొరికినా 80 కంటే దాటవు. సో టిఫిన్ తిందామని అయితే ఆ బండి ఆపాను అనమాట సైడ్లో. మొత్తం అంత బండి అయితే చెక్ చేసుకునేసాను. బండ్లు చూడండి ఎంతమంది ఆపారో. టిఫిన్ తినేసి వెళ్తున్నాను. మంచి అయితే మామూలుగా పడ్డటంలా. ఈ లోపల టైర్లో గాలి తక్కువగా ఉందన్నమాట. అబ్బా, సో ముందర ఎక్కడన్నా వెళ్ళేసి గాలి అయితే చెక్ చేయించుకోవాలా, లేదంటే టైర్, ఆ పక్క టైర్కి ఎఫెక్ట్ పడుతుంది. అదే తగ్గింది, వాల్ పిన్ కొద్దిగా లూజ్ అయిపోతాం సార్కి. అది
విజయవాడ ట్రాఫిక్లోకి వచ్చి చిక్కులుకున్నాము. కరెక్ట్గా 9:30 అవుతుంది టైం అయితే. బీభత్సం అనమాట ట్రాఫిక్ అయితే. ఇంకా నిదానంగా వెళ్తూ ఉండాలా. సైడ్ మిర్రర్లు అంతా చెక్ చేసుకుంటా నిదానంగా ఇట్లా డివైడర్ వారేసుకొనేసి మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతుండాలన్నమాట. లెఫ్ట్ సైడ్ లైన్లో మాత్రం అస్సలు పోకూడదు. ఓన్లీ రైట్ సైడ్లోనే పోతా ఉండాలి మన పెద్ద బండ్లో. హెవీ ట్రాఫిక్ అంటే హెవీ ట్రాఫిక్. సో ఎలాగోలాగా దాడదాము. మనకు తప్పుతుందా? ఈ విజయవాడకి ఎప్పుడు బైపాస్ పడుతుందా ఏమో. సో ఒక ఛాయ్ తాగుదామనేసి సింహపూరి టోల్ గేట్ దగ్గర అయితే ఆపాను. ఇదే అనమాట టోల్ గేట్. సో టైర్లు అయితే అన్నీ చెక్ చేశాను. లోపల టైరు వాళ్ళను గాలి లైట్గా లీక్ అవుతుంది అనమాట. వాల్పిన్ దగ్గర వాటర్ వేసి చెక్ చేస్తే తెలియలేదు. నిదానంగా అయితే లీక్ అవుతుంది. గాలి అయితే పట్టించాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అనమాట. సో టైర్లు అన్నీ చెక్ చేసుకునేసినాను. సో ఆరాముగా వెళ్దాము. అటుపక్క ఆర్టీఓ ఉన్నాడు. మన దాంట్లో పాసింగ్ ఉన్నది. చూద్దాం ఏం మాట్లాడతారు ఏమనేసి. సో ఏమన్నా తిరకాసుగా మాట్లాడితే మన దగ్గర మామూలుగా ఉండదు అనమాట. మామూలుగా రియాక్ట్ అవ్వను నేను. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో గైస్ మనదైతే వాటర్ బాటిల్ వచ్చేసి అరకు అయితే తీసుకోపోయినాం కదా, అది రిసీవ్డ్ అయితే ఉండిందనమాట. ఇక్కడ డిటీసీ కొరియర్ ఉంటే మనకి. సో సింహపూరి టోల్గేట్ దాటిన వెంటనే నెక్స్ట్ వచ్చే ఊరే అనమాట. సో ఇక్కడ డిటీడీసీ ఉంటే వేపిస్తున్నాను. అది వేస్తేనే మనకి కిరాయి డబ్బులు వస్తాయన్నమాట. సో లేదంటే కిరాయి డబ్బులు రావు. మర్చిపోయాను, 5 రోజులు అయిపోయింది ఇప్పటికి. సో వాళ్ళు ఫోన్ చేస్తే సో అడ్రస్ పెట్టించుకొని అయితే వేసేస్తున్నాను అనమాట. చూద్దాం వేసేసి అది వేసేసిన వెంటనే ఒక 1 or 2 daysలో మనకి అకౌంట్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట అమౌంట్. అది ఎవరో అది వేసేది మన సాయినే. చూద్దాం వేసేసి వెళ్దాం. సో పక్కనే చిన్న కాలువ ఉంటే సో నీళ్ళు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే వేస్తున్నాను అనమాట. వాల్పిన్ అయితే లీక్ అయితే అవుతుంది. సో పంచర్ అయితే అవ్వలేదు అనమాట. ఇది వాల్పిన్ అయితే లూజ్ అయింది. సో ఇది ఖచ్చితంగా కోలర్లో అయితే టైట్ చేయాలా. లేదంటే ఇక్కడ ముందర ఏదన్నా పంచర్ షాప్ దొరికితే టైట్ అయితే చేయాలన్నమాట. టైర్లు ఫుల్గా హీట్ అయినాయి. సో ఫ్రెండ్స్ అక్కడి నుంచి అయితే కొద్దిగా ముందరకైతే వచ్చాను. పంచర్ షాప్ అయితే దొరికిందనమాట మనకి. సో ఇక్కడైతే అన్నని వాల్పిన్ అయితే చేంజ్ చేసేయమని చెప్పాను కొత్తది. సో 50 రూపీస్ అయితే తీసుకున్నాడు అనమాట అన్న అయితే. సో కొత్తది అయితే వేయించాడు. ముందు ఎక్కడ కూడా మళ్ళీ ప్రాబ్లం పెట్టకూడదు అనేసి కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఈవినింగ్ 4:30 అవుతుంది. సో ఇప్పుడైతే ఎగ్ రైస్ అయితే తింటాను అనమాట. జియో బంక్ ఉంటే జియో బంక్లో వేసేసి సో తింటాను. అందులోపల టైర్లు అయితే కూల్ అవుతాయి అనమాట. తినేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ కంటిన్యూగా వెళ్ళాలి. సో గాయస్ బండి అయితే ఆర్టీఓ అయితే ఆపాడు అనమాట. సో పోయేసి కాటా అయితే వేయాలంట. ఆపోజిట్లో ఉన్నాడు మనకు ఆర్టీఓ. సో ఇట్లా పోయి యూటర్న్ తీసుకునేసి ఇది వచ్చేసి మనకి రేణిగుంట అనమాట. రేణిగుంట దగ్గర కాటా వేయించుకునేసి నేను ఎట్లా కాటా వేద్దాం అనుకుంటా అంటే సో ఆ దేవుడి దిక్కు. సో గాయస్ బండి అయితే యూటర్న్ అయితే వేసుకొచ్చాను. కరెక్ట్గా కాటా దగ్గరే ఉన్నాడు అనమాట ఆర్టీఓ. సో మనకైతే 12.5 టన్ను అయితే 12,600 అయితే పాస్ అవుతుంది. సో మనకి వేసిండేది వచ్చేసి 12 టన్నులే అనమాట. సో మనకి వేసిండేది 12 టన్నులే. ఇప్పుడు చూడండి డాక్యుమెంట్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఈడు పెట్టుకున్నారు బండి ఈ కాటా దగ్గర. ఇప్పుడు ఇవి బండి పేపర్లు ఎత్తుకొని వెళ్ళిపోయినారంటే మామూలుగా ఉండదు. రచ్చ చేస్తాను నేను ఇంకా.
ఇది కాటా అన్నమాట. సో బండి అయితే కాటా మీద పెట్టేశాను అనమాట. సో మన సార్ వాళ్ళు అయితే పేపర్లు అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడైతే వచ్చారనమాట. ఏదో వెహికల్ని పట్టుకోవడానికి అయితే వెళ్ళిపోయాము అనేసి అని చెప్పారు. ఎంత వచ్చింది అనేసి అడుగుతున్నాడు అనమాట. సో మన డాక్యుమెంట్స్లో వచ్చి 18,500 అయితే ఉంటుందన్నమాట మనకి జీవీడబ్ల్యూ అనేది. సో 5% షూట్ వేసుకుంటే మనము 19,425 కేజీలు అయితే పాస్ అవుతుంది అనమాట మన బండి. వాళ్ళు ఏదన్నా కానీ డీజిల్ ఎక్కువ ఉన్నా ఏది ఎక్కువ ఉన్నా కానీ మాకు 19,425 కేజీలు అయితే పాస్ కావాలనేసి రూల్ అనమాట మన వెహికల్కి అయితే, భారత్ బెంజ్కి. సో 1917 అనే ఈ వెహికల్కి మాత్రము ఇంత అయితే పాస్ అవుతుంది. సో లాస్ట్కి అన్నీ చెక్ చేసి లేదు అర్ధం టన్ వచ్చేసి అర్ధ టన్ ఓవర్లోడ్ ఉన్నది, ఫైన్ వచ్చేసి 20,000 పడుతుంది అనేసి అని చెప్పారనమాట. నేను కొద్దిగా రూల్గా మాట్లాడినందుకైతే సో అర్ధ టన్కి ఎట్లేస్తారో వేయండి ఫైన్ చూద్దాము అది ఇది అనేసి మాట్లాడినందుకైతే గమ్మునైతే వెళ్ళిపోయారనమాట. సో పేపర్లు అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట, ఇన్సూరెన్స్ కానీ ట్యాక్సులు కానీ మొత్తం అన్నీ. సో మనవి లాస్ట్ మంతే అన్నీ రెన్యువల్ చేసాము. మన బండి అంతా ఇప్పటికి 14 months అవుతుంది అనమాట. బండి వచ్చి 2 months ముందరే అన్నీ రెన్యువల్ అయితే చేశాము. సో గమ్మున డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. సో నేను ఎట్లాగో కాటా మళ్ళీ ఎక్కడన్నా అడుగుతారని చెప్పేసి కాటా తీసుకొని లేదు. ఇప్పుడైతే కాటా స్లిప్ అయితే 100 రూపాయలు ఇచ్చి కాటా స్లిప్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఓవర్లోడ్ లేనప్పుడు అయితే ఎవరికి భయపడద్దండి, వాళ్ళు అది దాన్ని తిరకాసు చేస్తారనమాట. సో అన్నీ ఉంటే ఏం ప్రాబ్లం లేదనమాట. సో మళ్ళీ అయితే యూటర్న్ తీసుకుని అయితే బెంగళూరు సైడ్ అయితే వెళ్ళాలి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళామంటే మనము ఇట్లా వెళ్ళిపోతాం అనమాట, శ్రీకాళహస్తి నాయుడుపేట అట్లా వెళ్ళిపోతాము. సో యూటర్న్ తీసుకొని మనం బెంగళూరు రూట్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. సో 60 లీటర్లు నేను ఇంకా ఫుల్ ట్యాంక్ పట్టినా కూడా పాస్ అవుతుంది. మన వాళ్ళు అయితే బండ్లన్నీ ఫాలో చేసుకుంటూ ఆపుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ రా చూడాలి పోలీసు. $18,500 అయితే పాస్ అవుతుంది అంతేనండి ఈ బండి. మామూలుగా 5% ఖచ్చితంగా ఈయనే ఇవ్వాలన్నమాట ఇండియన్ రూల్ ప్రకారము. సో కాటా స్లిప్ చూడండి కరెక్ట్గా 19:30 వచ్చింది, చూస్తున్నారు కదా. 19,425 పాస్ అవుతుంది మన బండి. సో అందువల్ల అయితే వదిలేసినారనమాట. కార్ ఎత్తుకొని చేజింగ్ల మీద చేజింగ్లు చేస్తున్నారు గాయ్స్. ఆర్టీఓ సార్ వాళ్ళు పాసింగ్ వేసుకొని తోలండి, మ్యాక్సిమము కిరాయిలు పెంచుకోమండి, కిరాయి పెంచి రాపించుకోండి అంతే. ఓవర్లోడ్ లేదండి, ఓవర్నే దేనికి చెప్పండి అంత రిస్క్. ఆడొచ్చే 10 రూపాయల లాభానికి 100 రూపాయలు పోగొట్టుకుంటాము, అది చెప్పడం. సో కోలార్ దాటుకొని అయితే వచ్చేసాము. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది అనమాట, అర్ధరాత్రి. ఇప్పుడైతే ఇంకా డీజిల్ అయితే పట్టుకోవాలా, ఖాళీ ఇది అయిపోయింది డీజిల్. సో ఇక్కడ ఒక 10,000కి అయితే పట్టుకుంటే సో అన్లోడ్ చేసి మళ్ళీ బెంగళూరుకి అయితే వచ్చేస్తున్నాను అనమాట. చూద్దాము, అక్కడే లోడ్ అయితే అక్కడే అయితే మాట్లాడతాను, అక్కడి నుంచే లోడ్, లేదంటే బెంగళూరు రావాలా. హెచ్పీలు అయితే పట్టిస్తున్నాను ప్రస్తుతానికి, మళ్ళీ సిటీలో పోతే తలకాయ నొప్పి అనమాట. బా చలి మామూలుగా పెట్టడం లేదు. బండి వచ్చిన వెంటనే ఆపేయకూడదు అనమాట. సో ఆపేసినామంటే మళ్ళీ స్టార్ట్ కాదు. సో కొద్దిగా సర్క్యులేషన్ అనేది బాగా జరగాలన్నమాట. సో ఈవినింగ్ తినిండేదే, నైట్ అయితే ఏం తినలేదు, ఎందుకంటే నిద్ర వస్తే మళ్ళీ తోలడానికి కష్టమవుతుందని చెప్పేసి ఒక ఛాయ్ తాగేసి అయితే వచ్చేసాను. ఇప్పుడు కూడా అంతే, సిటీ అవుట్స్కట్స్లో అయితే ఒక ఛాయ్ తాగేసి అయితే బయలుదేరుతాను అనమాట. లేదంటే అక్కడ మైసూర్ రోడ్లో అయితే ఒక ఛాయ్ షాప్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. సో అక్కడ తాగేసి నాన్ స్టాప్గా అయితే వెళ్తాము. ఇంకా అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి మనకి 250 అట్లా ఉన్నది, 250-280 సంథింగ్ అట్లా ఉన్నది. వెళ్ళిపోయేసి అన్లోడ్ చేసుకునేసి కుదిరితే లోడ్ చేద్దాం, లేదంటే ఎంటీ ఇంటికి. 88.78 రేటు, డెన్సిటీ వచ్చేసి 832 ఇట్లా ఉంటే మైలేజ్ బాగా వస్తుంది అనమాట. సో జియో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది.
సో 10,000 పట్టుకుంటే పోయేసి మళ్ళీ వచ్చేస్తాం అన్నమాట బెంగళూరు. సో గాయ్స్ ఇప్పుడైతే మనము హొసకోట టోల్ దగ్గర అయితే ఉన్నాము. ఇది సిటీ ఎంట్రన్స్ హొసకోట. అబ్బా, దాని తర్వాత వచ్చేసి టిన్ ఫ్యాక్టరీ అట్లా వెళ్ళిపోతాం అనమాట. సిటీ లోపల దాన్ని వెళ్తే నైట్లో కొద్దిగా కిలోమీటర్ అడ్జస్ట్ అవుతాయి. టోల్గేట్లో అంతా ఏముండవు, ట్రాఫిక్ కూడా ఏముండదు. సో బెంగళూరు అవుట్ సైడ్ వెళ్ళాలంటే మొత్తము కనీసం అంటే ఒక 100 కిలోమీటర్లు ఎక్కువ వస్తుంది. దాని బదులు ఇట్లా పోయినామంటే చాలా మేలు అనమాట. చాలా వరకు అయితే ఇక్కడ టోల్గేట్ దగ్గర బండ్లు పెట్టుకునేసి సో నైట్ ఒక 10-11 గంటలకైతే బయలుదేరుతారు అనమాట. సో నేనైతే కొద్దిగా లేట్గానే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 12:45. ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ట్రాఫిక్ కూడా అంతేం ఉండదు. లే 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 వెరీ గుడ్. సో ఆఫీస్ కాడ ఎన్ని బండ్లు ఉన్నాయో ఏమో, మంత్ ఎండ్ కదా ఈరోజు. డేట్ 24 సంథింగ్, 24వ తేదీ అట్లా జనవరి. అయ్యో అయ్యో, అన్ని సూపర్ బైక్లు అన్నీ వెళ్తాయి, అడ్వెంచర్ బైక్లు. బాగా కనిపిస్తుంది. ఆఫీస్ కాడ ఎన్ని బండ్లు ఉన్నాయో ఏమో. మనకి ఇక్కడే అనమాట హోటల్ క్లాసిక్ కంఫర్ట్స్ అని ఉంది లెఫ్ట్ సైడ్లో. దీని పక్కలోనే ఆఫీసు. బండ్లు అయితే చాలా ఉన్నాయి. ఓ అమ్మ, ఏం లోడింగ్లు వస్తాయో ఏమో గాయస్. నేనైతే అక్కడే చేయించుకుంటా లోడింగు. బెంగళూరుకి మాత్రం రాకూడదు, లోడింగ్లే లేవు. ఇంకా వీటి నుంచి వాంచుడు. ఇంకా సిటీ అంతా ఒక 40 కిలోమీటర్స్ అట్లా వస్తుంది, 40-45 కిలోమీటర్స్. దంచుడు. సో కంటిన్యూగా అయితే జర్నీ చేసుకొని వస్తున్నాను. టైం అయితే 2:30 అవుతుంది. మన రామ్నగర్ దాటిన తర్వాత అయితే ఒక టీ షాప్ అనమాట. ఎప్పుడు వచ్చినా ఇక్కడే ఆగుతాము, శ్రీకృష్ణ టీ స్టాలు. సో మంది అయితే కాదు, ఇది మన పేరుతో ఉందన్నమాట. సో తాగేసి ఏదన్నా తినడానికి తీసుకొని కంటిన్యూగా వెళ్దాము. ఇంకా దాదాపు ఒక 100-110 కిలోమీటర్లు పోవాలి ఇక్కడి నుంచి. సో గాయ్స్, అన్లోడింగ్ పాయింట్ లొకేషన్కి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడి నుంచి ఊటీ దగ్గరే అనమాట. సో ఇది వచ్చేసి కుశాల్ నగర్, మైసూర్ దాటిన తర్వాత. సో జస్ట్ మనము ఇక్కడ ఒక 2 కిలోమీటర్ల దగ్గరలోనే ఉన్నాం అనమాట అన్లోడింగ్ పాయింట్కి. సో ఊటీకి కూడా ఇలాగే వెళ్ళచ్చు. ఇంకోటి ఏమంటే మొత్తం టూరిస్ట్ బస్సులే కనిపిస్తున్నాయి అనమాట. ఇటుపక్క కేరళ బండ్లు భలే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏమైనా లోడ్ అవుతుందో లేదో చూడాలి మనము. సో అన్లోడ్ అయ్యేంతవరకు అయితే అందరినీ కలకడమే అందరినీ. సో ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ ఏరియా అంట కుశాల్ నగర్. అన్లోడ్ చేసుకునేసి తొందరగా ఒక 10-11 గంటలు అన్లోడ్ చేసుకునేసి మళ్ళీ ఈరోజే లోడ్ అయ్యేటట్లు మాట్లాడుకుందాం. ఉన్నారు మన దోస్తులు అయితే ఉన్నారు, ఎవరెవరు లోడ్ మాట్లాడతారో టెన్షన్ లేదు. సో బట్ ఏమంటే మనకి కిరాయి సెట్ కావాలన్నమాట. నేను కిరాయి బాగుంటేనే ఎత్తుకుంటాను, లేదంటే ఎత్తుకోను. సరే లొకేషన్ చూసుకొని వెళ్ళాలా, అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్తాం డైరెక్ట్గా. చూడండి ఎంట్రన్స్ ఎట్లుందో, మామూలు కాలేదు. శ్రీ రామాంజనేయ ఉత్సవ. ఎట్లా పోవాలబ్బా, ఇట్లా చక్కగా పోవాలా డౌన్కి. టెంపుల్స్ అయితే ఈడేడే 3-4 ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట టెంపుల్స్ అయితే. సో గాయ్స్ చూడండి ఇక్కడ ఇల్లులు ఎట్లా ఉన్నాయో. సో జమ్మూ కాశ్మీర్లో ఉంటాను అట్లా ఉన్నాయి. ఊటీ దగ్గరే అనమాట, అందుకు ఆ వైపు కనిపిస్తుంది.
పర్లే, రోడ్లు కూడా బాగున్నాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి రోడ్లు అయితే. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముందర వచ్చేసి గోడౌన్లు కనిపిస్తున్నాయి కదా బ్రౌన్ కలర్లో. సో ఇవే అన్నమాట మనకి సిపి కాఫీ ఫ్యాక్టరీనో కంపెనీనో గోడౌనో యాదో ఆటి వరకు పోతే తెలుస్తుంది. సో వాళ్ళ కంపెనీ బండ్లు అయితే ఇప్పుడు ఎదురు వచ్చాయన్నమాట, 2 బండ్లు అయితే. సో స్మెల్ అయితే కాఫీ స్మెల్ మొత్తం అంతా బీభత్సంగా కొడుతుంది. స్మెల్ అయితే భలే భారీగా ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ ఉందన్నమాట, పెద్ద పెద్ద ఉన్నాయి ఇక్కడ గోడౌన్లో. ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. వెళ్దాం అన్లోడింగ్ పాయింట్ కాటికి ఫస్ట్. సో గైస్, మన టార్జన్ గార్డ్ అయితే ఆడున్నాడు. కంపెనీ వచ్చేసి ఇదన్నమాట. ఆ ఎడ్జ్లో ఐచర్ ఉంది కదా, దాని పక్కన ఉండే కంపెనీనే. బండి తీసుకొని పోయి అక్కడ పెట్టుకుంటే 9 గంటలకు వస్తారంట. ఇప్పుడు 6:30 అవుతుంది టైము. సో బాగా ఒక 2.5 అవర్ బాగా నిద్రేస్తా. మళ్ళా మగం అంతా పీకపోయింది. 1350 కిలోమీటర్లు అరకు వ్యాలీ నుంచి కుశాల్ నగర్. సో గైస్, అన్ని చోట్ల డ్యూటీలకి లేట్గా వస్తారు వీళ్ళు. 15 నిమిషాలు ముందుగా వచ్చినారని చెప్పేసి గేట్లో నుంచి లోపలికి వదలలేదు. సో దాదాపు ఒక 15 మంది దాకా కూర్చోన్నారు. ఇంకా 9 కాలేదన్నమాట. అందువల్ల 9 అయితే వదులుతారంట లోపలికి. ఎంత డెడికేషన్ చూడు పని మీద. సో గాయస్, అన్లోడ్ అయితే చేసుకునేసి బయటకు అయితే వచ్చేసాను అనమాట, ఊరు బయటికి. ఇక్కడ చూడండి, ఇల్లులు డిఫరెంట్గా ఉంటాయి, చూస్తున్నారు కదా. మొత్తం ఊటీలు ఎట్లుంటాయి అట్లున్నాయి. సో లోడింగ్ అయితే అడిగాము, ఒక 50 కిలోమీటర్లు ఎంటీ రండి, ఎంటీ వచ్చేసి పెట్టుకోండి చెప్తాము అనేసి అన్నారు. సో ఎంటీ అయితే వెళ్తాను. ఆల్రెడీ ఒక 15 కిలోమీటర్లు అయితే వచ్చేసాను. నెక్స్ట్ వచ్చేసి అయితే జ్యూస్ లోడ్ చేయాలా, లేదంటే ఎంటీ వెళ్ళిపోవాలి బెంగళూరుకి. ఊరినే వేస్ట్ గాయస్. నన్ను అడిగితే ఈ డిసెంబరు, జనవరి, ఈ ఫిబ్రవరి, ఈ 3 నెలలు వేస్ట్కి